నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ట్విట్టర్లో ఒక వార్ జరుగుతుంది. మొన్నటి వరకు ఏపీ వాళ్ళని టీఎస్ వాళ్ళు మీ క్యాపిటల్ ఏది అని సతాయించిండ్రు. కానీ ఇప్పుడు అసలు మీ స్లాంగ్ ఏంటి, మీ యాస ఏంటి అని చెప్పేసి అంటే తెలంగాణ వాళ్ళని ఏపీ వాళ్ళు అంటున్నారు. అసలు ఈ యాసల గోల ఏంటి అంటారు సార్? యాసల గోల ఏం లేదండి. అసలు యాస అనేది ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఒక నుడికారం, ఒక వ్యవహారం, వాళ్ళ అంటే ప్రాంతీయ సంస్కారంతో వచ్చినటువంటి భాష అది. అంతే తప్ప ఇది ఈ యాస గొప్పది, ఈ యాస తక్కువది అనుకోవడానికి లేదు. కడపలో ఒకలా మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడే తెలుగు ఒకలా ఉంటుంది, అలాగే చంద్రబాబు మాట్లాడే తెలుగు ఒకలా ఉంటుంది. ఒక జిల్లాకి తేడా ఉంటుంది. భారతదేశంలో ఎవరైనా ఒక బైక్ వేసుకుని 40 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే లాంగ్వేజ్ మారిపోతుంది. అంటే వేరే యాస ఉంటుంది అక్కడ. 200 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే భాషలు కూడా మారిపోయే ప్రమాదం ఉంది. అంటే భిన్న భాషలు, భిన్న నాగరికతలు ఎలా అయితే ఉన్నాయో, నిజానికి మాండలికవాదం అనేది ఒకటి ఉంది మనకి. మాండలికవాదము అంటే ఎవరి జీవితాలని వాళ్ళ భాషలో, వాళ్ళ యాసలో రాయటం మంచిది అనేది. రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు ఆయన చాలా స్పష్టంగా విశాఖ యాసలోనే రాసేవాడు. అలాగే భూషణం గారు ఆయన కథలన్నీ కూడా శ్రీకాకుళం యాసలో రాసేవాడు. ఇప్పటికీ శ్రీకాకుళం యాసలో రాసేవాళ్ళు ఉన్నారు. అలాగే అల్లం రాజయ్య గారు తెలంగాణ యాసలో రాస్తాడు. ఆయనకి ముందు తరం వట్టికోట ఆళ్వార్ స్వామి గారు, అలాగే దాశరథి రంగాచార్య, వీళ్ళందరూ కూడా తెలంగాణ యాసలోనే రాసేవాళ్ళు. తెలంగాణ కథలు తీసుకుని రాసేటప్పుడు తెలంగాణ మాండలికంలో రాయకపోతే ఎలాగా, ఆ ఆత్మ ఎలా తెలుస్తుంది అన్నప్పుడు చాలామంది ఒక ఆర్గ్యుమెంట్ పట్టుకొచ్చారు ఆ రోజుల్లో. ఇది మాకు అర్థం కాదు కదా, అంటే ఇప్పుడు తెలంగాణ యాసలో రాసింది ఇంకొక ప్రాంతం వాడు చదవాలంటే ఇబ్బంది కదా, అందుకని ఒక ప్రామాణిక భాషలో రాయాలి అని. అంటే సినిమా డైలాగుల్లాగా. సినిమా డైలాగులు ప్రధానంగా కృష్ణా గుంటూరు జిల్లాల భాషలో ఉంటాయి అనేది ఒక వ్యవహారం నడిచింది. నడవడానికి కారణం ఏంటంటే ఆ సమయంలో సినిమాల్లో వెలిగినటువంటి రచయితలందరూ వాళ్ళు అవడం చేత. బివి నరసరాజు గారు తెలుగులో స్టార్ రైటరు ఆ రోజుల్లో, ఆయనది విజయవాడ. పింగళ నాగేంద్రరావు గారు ఒక స్టార్ రైటరు, ఆయనది మచిలీపట్నం. ఇలా దాదాపుగా ఆ టైంలో రైటర్లుగా వెలిగిన వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఆ బేస్ నుంచి వచ్చిన వాళ్ళే. అందుకని ఆ భాష నడిచింది. ఎప్పుడైతే తెలంగాణ ఇడియం వాడటం మొదలెట్టారో, ఈ మాండలికం వచ్చిన తర్వాత ఇది అర్థం కాదు, సాహిత్యంలో ఎలాగైతే చర్చ వచ్చిందో ఇంకొక ప్రాంతం వాళ్ళకి అర్థం కాదు ఇది అని. అది తప్పు. ఎందుకంటే ఆ జీవితం ఎక్కడ జరిగిందో ఆ జీవితం తాలూకా భాషే ఉండాలి. అవతల వాళ్ళు అర్థం చేసుకుంటారు దాన్ని. ఇంగ్లీషు నవలలు చదువుతున్నారు కదా, ఫ్రెంచ్ నవలలు చదువుతున్నారు కదా, ఉర్దూలో చదువుతున్నారు కదా. తెలుగులో ఒక మాండలికంలో వచ్చింది ఇంకో మాండలికం వాడు చదవడానికి ఏంటి ఇబ్బంది? వీళ్ళకి సర్కిల్ ఉంటుంది, తెలుసుకోవచ్చు. అలాగే ఇంకొక వాదన ఉంది. అంటే తెలంగాణ వాళ్ళ మాట్లాడేటువంటి భాషలో ఉర్దూ మిక్స్ అయి ఉంటుంది అనేది ఒక ఇది ఉంది. కానీ నిజానికి కోస్తా ప్రాంతం వాళ్ళతో పోలిస్తే తెలంగాణలోనే తెలుగు ఎక్కువగా వాడకం ఉంటుంది చాలా స్పష్టంగా. ఉర్దూ మీడియంలో చదువుకున్నారు. ఇక్కడ ఉర్దూ మీడియం ఉండేది, తెలుగు మీడియం లేదు నిజాం రోజుల్లో. ఇప్పుడు మనకి ఐఐటి రామయ్య గారు వీళ్ళందరూ కూడా ఉర్దూ మీడియంలో చదువుకున్న వాళ్ళే. ఆయన సామల సదాశివ వీళ్ళందరూ కూడా ఉర్దూ మీడియంలో చదువుకుని వచ్చిన వాళ్ళే. అయితే తెలుగు, అచ్చ తెలుగు ఇక్కడే బతుకుంది. ఇప్పుడు దినం అంటారు, ఇక్కడ రోజు అంటారు. అక్కడ రోజు అనేది ఉర్దూ పదం, దినం అనేది తెలుగు. ఇక్కడ తెలుగు వాడతారు, అక్కడ ఉర్దూ వాడతారు. ఇలాంటివి అనేకం. ఇక్కడ వాడేటువంటి తెలుగు అక్కడ ఉండదు. కోస్తాలో ఎందుకు ఎక్కువ ఉర్దూ పదాలు దొరుకుతాయంటే ఉర్దూ పదాలని వాళ్ళకే తెలియదు. అది
ఎందుకు తెలియదు అంటే ఇవి రెవెన్యూ నుంచి సంక్రమించినాయి వాళ్ళకి. దస్తఖత్తు చేయుట అంటారు, దరఖాస్తు, ఇవన్నీ అక్కడి నుంచి ఉర్దూ రెవెన్యూ పారిభాషిక పదాల్లోంచి వచ్చినవి. అవి అక్కడి నుంచి జనాల వాడుకలోకి వచ్చేసినాయి. ఇప్పుడు రహదారి అని ఎవరు మాట్లాడరు కదా, రోడ్డు అనే మాట్లాడతారు. రోడ్లు అనే మాట్లాడుతున్నారు కదా, రోడ్లు అని రాస్తున్నారు కదా. రోడ్డు ఎక్కడి నుంచి వచ్చింది? అది ఇంగ్లీష్ పదం. అట్లా అంటే ఇంగ్లీష్ ఇన్ఫ్లుయెన్స్ నడిచింది అక్కడ, ఇంగ్లీష్ ప్రభావం నడిచింది కాబట్టి అందులో నుంచి కొన్ని పదాలు తీసేసుకున్నారు. అలా రెవెన్యూ నిజాం నవాబు రోజుల్లో నడిచినటువంటి రెవెన్యూ సిస్టమ్ కాబట్టి ఉర్దూలోనే నడిచింది. ఆ ఉర్దూ పారిభాషిక పదాలన్నీ కూడా వాళ్ళ లాంగ్వేజ్లోకి ఇంకినాయి. ఇంకటం వలన ఎక్కువ ఉర్దూ పదాలు దొరుకుతాయి అక్కడ. ఏంటి కబురు అంటాడు, ఆ కబురు అనేది ఖబర్ అనేటువంటి ఉర్దూ పదం నుంచి పుట్టింది. ఇలాంటివి అనేక పదాలు చాలా స్పష్టంగా ఉర్దూ పదాలు అక్కడ వాడకంలో ఉంటాయి. తెలంగాణలో కంపారిటివ్గా తక్కువ ఉంటాయి. కానీ తెలంగాణ ప్రత్యక్షంగా నిజాం పరిపాలనలో ఉంది. దత్తమండలాలు అంటారు వాటిని, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేసినవి. ఆ ప్రాంతాలు బ్రిటిష్ రూల్లోకి వెళ్ళినటువంటి జిల్లాలు అవి. రాయలసీమ కావచ్చు, ఆంధ్ర కావచ్చు ఇవి. అందుకని సీమాంధ్ర జిల్లాల్లో వాళ్ళు ఏమనుకుంటారంటే మేము ప్రత్యక్షంగా నిజాం పాలనలో లేం కాబట్టి మా ప్రభువులు వేరు. అది పైగా మెడ్రాస్ ప్రెసిడెన్సీతో కలిసి ఉండేది. అందుకని మాది అచ్చమైన తెలుగు అని అనుకుంటారు వాళ్ళు. కానీ అది కాదు. అక్కడ రెవెన్యూ ఉర్దూ రెవెన్యూయే నడిచింది అక్కడ కూడా. ఆ పదాలన్నీ వాళ్ళ భాషలో ఇంకినాయి. ఇంకటం వలన వాడుతున్నారు. అలా క్లెయిమ్ చేసుకోవటం తప్పు. అండ్ ఇంకొక మాట అంటున్నారు ఏంటంటే అంటే తెలంగాణలో పదాలన్నీ సింగులర్గా ఉంటాయి, మనిషిని అంటే కొట్టినట్టుగా ఉంటాయి మాట్లాడే మాటలు, కానీ ఇక్కడ మాత్రం వినయంగా ఉంటాయి అని చెప్పేసి కూడా ఆడ కమెంట్స్ ఉన్నాయి. ఏమీ లేదు, ఎక్కడ వినయం అనేది ఎక్కడైనా ఉంటుంది. ఎక్కడైనా అంటే వెటకారపు భాష ఒక పదం వాడతారు చాలామంది. వెటకారం అనేది గోదావరి జిల్లాల వెటకారం అంటారు, గోదావరి వెటకారం అంటారు. కానీ నిజానికి అక్కడ ఎక్కువ మంది రైటర్లు ఆ తరహా రచయితలు వచ్చారు. ముళ్ళపూడి వెంకటరమణ గారు వీళ్ళందరూ. జంధ్యాల కూడా అక్కడ వాడే, నరసాపురం నుంచి వచ్చిన వాడే ఆయన కూడా. అంటే విజయవాడలో పెరిగాడు ఆయన, అయితే పుట్టింది నరసాపురం. ముళ్ళపూడి వెంకటరమణ గారిది అక్కడే. ఇలా చాలామంది ఆ ప్రాంతపు వాళ్ళు. పింగళ నాగేంద్రరావు గారు మచిలీపట్నం, ఆయన ఒరిజినల్గా విజయనగరం జిల్లా. విజయనగరం నుంచి వాళ్ళ పూర్వీకులు వచ్చి మచిలీపట్నంలో సెటిల్ అవడంతో ఆయన అక్కడ కృష్ణా పత్రికలో పనిచేస్తూ సినిమాల్లోకి వచ్చాడు. ఆయన లాంగ్వేజ్ ఒక టిపికల్గా ఉండేది. ఇట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ముద్ర ఉంటుంది అంతే. అంతే తప్ప ఎవరికి మోసపోసినటువంటి భాష ఉండదు. స్పష్టమైనటువంటి తెలుగు అనేది అనుకుంటారు కానీ చాలా మిక్స్ అయి ఉంటాయి. అంటే కల్చర్ మీద చాలా ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి, అనేక భాషల ప్రభావం ఉంటుంది. మనకి ఒకే టైంలో ఇంగ్లీష్ వాళ్ళు రూల్ చేశారు, ఫ్రెంచ్ వాళ్ళు రూల్ చేశారు, పోర్చుగీస్ వాళ్ళు రూల్ చేశారు ఇక్కడ. ఇది తెలియాలంటే మచిలీపట్నం చూడాలి. మచిలీపట్నంలో ఇంగ్లీష్ పాలెం అని ఒక ప్రాంతం ఉంటుంది, అది బ్రిటిష్ వాళ్ళ రూల్లో ఉండేది. ఫ్రెంచ్ పేట ఉండేది, అది ఫ్రెంచ్ వాళ్ళ రూల్లో ఉండేది. ఇప్పటికీ అదే పేర్లతో పిలుస్తారు దాన్ని, ఇంగ్లీష్ పాలెం, ఫ్రెంచ్ పేట అనే పిలుస్తారు. సో ఆ ఇన్ఫ్లుయెన్స్లు ఉంటాయి అక్కడ. రాబర్ట్సన్ పేట అనే ఒక పేట ఉంటుంది. ఆ రాబర్ట్సన్ ఎవరో తెలియదు ఎవరికి, ఎవరో బ్రిటిష్ ఆఫీసర్ అయి ఉంటాడు. ఆయన పేరుతో ఆ పేరు పెట్టారు. ఇప్పుడు విజయవాడ బీసెంట్ రోడ్డు ఉంది, బీసెంట్ రోడ్ అనేస్తారు కానీ అని బీసెంట్ రోడ్డు అయి ఉంటుంది. అది ఆవిడ పేరుతో పెట్టుంటారు దాన్ని. ఇలా చాలా ఇన్ఫ్లుయెన్సెస్ భాషలోకి వచ్చేస్తాయి. ఈ వచ్చేసిన వాటిని పరిహరించుకోవటం అనేది ఉండదు, అవి ట్రావెల్ అయిపోతాయి. ఆ ట్రావెల్ని డిస్టర్బ్ చేస్తూ మాట్లాడతారు చాలామంది. అంటే ఒక యాస గొప్పది, ఇంకో యాసలో గౌరవం ఉండదు, ఇలా సింగ్యులర్గా మాట్లాడతారు. సింగ్యులర్గా మాట్లాడుతున్నాడంటే వాడు ఓన్ చేసుకుని మాట్లాడుతున్నాడని అర్థం. మీరు గౌరవవాచకం వాడుతున్నారంటే దూరం చేస్తున్నారని, ఒక గ్యాప్ ఇస్తున్నారని అర్థం.
అది గమనించాలి కదా. ఇప్పుడు తెలంగాణలో ఎవరైనా అంటే మర్యాదల జోలికి వస్తే తెలంగాణలో మర్యాదలకి జనరల్గా వ్యవహారానికి ఆంధ్రాలో వ్యవహారానికి చాలా తేడా ఉంటుంది. ఇది నా ప్రత్యక్ష అనుభవం. కోస్తా జిల్లాల్లో లేదు ఆంధ్ర ప్రాంతాల్లో రాయలసీమని మినహాయిస్తే ఆంధ్ర ప్రాంతంలో పర్టికులర్గా ఎవరైనా భోజనాల సమయంలో వెడితే భోజనం చేస్తున్నారంటే 10 నిమిషాలు కూర్చోండి వచ్చేస్తారని చెప్తారు. తెలంగాణలో అలాగే భోజనాల టైంలో వెడితే మీరు కూడా వచ్చి కూర్చొని భోజనం చేయండి, చేస్తూ మాట్లాడండి అనేది ఉంటుంది. ఇది ఎవరికైనా ఆ జీవితాలతో పరిచయం ఉన్నవాడికి తెలుస్తుంది.